పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ సభ్యులతోటి వాళ్ళందరితోటి ఉన్నాము. రామచంద్రరావు కూడా బీజేపీలో లీగల్ సెల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడం వీళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు ఒక డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నాయి. రామచంద్రరావు సారు డమ్మీ కాదు, డమ్మీ అన్నలకు డాడీ అవుతాడు. ఇది సార్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పార్టీ ఈయన దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద మూమెంట్ తీసుకోవాలని భయపడ్డోళ్ళే ఈరోజు డమ్మీ అని ఒక ప్రచారం చేస్తారు, ట్రోల్ చేస్తారు. కేవలం వాళ్ళ గుండెల్లో భయం ఉంది కాబట్టి రామచంద్రరావు డమ్మీ అనే వ్యాఖ్యలు చేస్తూ అనవసరంగా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తారు. రామచంద్రరావు గారు ఏదైతే విద్యార్థి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా, న్యాయవాదుల ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా ఆయనకు ఉద్యమాలయం కొత్త కాదు. ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంట్లో ఉంటే బిజినెస్ మ్యాన్ అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఆయన గతంలో అనేక రకాలైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కేవలం ఆయన పార్టీని ఏ రకంగా దీన్ని రివైవ్ చేస్తాడో వాళ్ళకి భయం పుట్టుకొని ఈ రకమైనటువంటి ముందే దుష్ప్రచారం చేస్తాడు తప్ప రామచంద్రరావు డమ్మీ కాదు, డమ్మీ అన్నలకు డాడీ. ఎలా అనిపిస్తుంది మీ అందరికి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికవడం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా? రామచంద్రరావు గారు అడ్వకేట్ వర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం అనేది గర్వకారణం. ఎందుకంటే గతంలో అనేక రకాల పార్టీలో ఉన్న అన్ని వర్గాల నుంచి కూడా కావడం జరిగింది. న్యాయవాదుల వర్గం నుంచి గతంలో విద్యాసాగరరావు గారు అయ్యారు, తర్వాత వీరామారావు గారు అయ్యారు, ఇప్పుడు థర్డ్గా రామచంద్రరావు గారు అయ్యారు. అయితే రామచంద్రరావు గారు హైకోర్టులో డిజిగ్నేట్ సీనియర్ అడ్వకేటు, తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి. అయితే గ్రాడ్యుయేట్ సమస్యల మీద ఇంత గతంలో అసెంబ్లీలో చాలా సమస్యలు పోరాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రైతుల సమస్యలు కానీ, సన్నకారు చిన్నకారు రైతుల సమస్యలు, అదేవిధంగా కూలీల సమస్యలు ఈ దఫా మొత్తం మాస్ పబ్లిక్లో రామచంద్రరావు గారు పోదలుచుకున్నారు. ఆయన వెంటనే మేము కూడా న్యాయవాదులం, ఆయన వెనక ఏ ఉద్యమం చెప్పినా కూడా మేమందరం ఆల్వేస్ రెడీగా ఉంటూ ఆయనతో పాటు మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న హైదరాబాద్లో ఖర్గే మోడీ అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని అన్నాడు. అసలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేదే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించింది, దాన్ని తూచా తప్పకుండా పాటించింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గతంలో ఎమర్జెన్సీ 1975లో విధించి రాజ్యాంగాన్ని కూని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో అనేక సార్లు రాష్ట్రాల్లో పాలన రద్దు చేసి ఆర్టికల్ 350 ప్రయోగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం రాజ్యాంగానికి ఏ పార్టీ కూడా చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ఎన్నడూ కూడా అంబేద్కర్ని గౌరవించలేదు. అంబేద్కర్ని ఆయన ఎన్నికల అప్పుడు ఆ టైంలో కూడా ఎన్నికల్లో ఆయన పోటీగా పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఏదైతే భారతీయ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మేము రాజ్యాంగం ప్రొటెక్టర్ అని చెప్పి రాహుల్ గాంధీ బుక్కు చేతిలో పట్టుకొని తిరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించింది లేదు. వాళ్ళు తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ తూచా తప్పకుండా రాజ్యాంగాన్ని పాటించేది భారతీయ జనతా పార్టీ. మరోవైపు నిన్న కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోటి సభలు నిర్వహించుకుంటుంటే బీజేపీ పార్టీ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైందని వార్తలు వస్తున్నాయి. లేదు, అది కేవలం ఏదైతే సోషల్ మీడియా ట్రోల్స్, ఇది ఎవరైతే డైజెస్ట్ చేసుకొని చేస్తున్నటువంటి పని ఇది. రామచంద్రరావు గారు ఇప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ గారు పార్టీ అధ్యక్ష పదవి ఆశించిన మాట నిజమే, అరవింద్ గారు కూడా ఆశించిన మాట నిజమే. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రామచంద్రరావు గారు ఈయన పనికిరాడు అని డమ్మీ అని వీళ్ళు చేసినట్టు అంటారు కదా. వాళ్ళు మేము సహకరిస్తామని, మేమంతా ఎంట ఉంటాము, పార్టీని అందరూ కష్టపడతామని చెప్తున్నారు. అందరూ సమీకృతంగా మేము పోతామని చెప్తారు తప్ప వీళ్ళు లేని అపవాలు సృష్టించి లీడర్ల మధ్య చిచ్చులు పెట్టేది ఇక్కడ సోషల్ మీడియాలో. కేవలం ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా పార్టీలో ఏ చిన్న చిన్న సమస్యలున్నా కూడా అంతా కలిసే ఉంటారు. పార్టీని రాబోయే తరంలో నెక్స్ట్ ఎలక్షన్లో అధికారంలో తీసుకొచ్చి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది. భారతీయ జనతా పార్టీలో బీసీలో ఏదైతే బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేవలం ఏదైతే వాళ్ళు ఇప్పుడు నిన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టెప్ ఏంటంటే దేశంలో బ్రాహ్మణ అధ్యక్షుడు, రాష్ట్రంలో బ్రాహ్మణ అధ్యక్షుడు కేవలం ఈ అపవాలు సృష్టించింది తప్ప భారతీయ జనతా పార్టీ బీసీ వాదన నుంచి ఎప్పుడు కూడా వెనుకపోలేదు. బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా కట్టుబడి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీసీనే ముఖ్యమంత్రి అవుతారని కూడా మేము తెలియజేస్తాం. మనమేంటి, మన వ్యక్తిత్వం ఏంటి, మనం చేసే పని ఏంటి అనేది కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి, ఇతర పార్టీలు తెలుసుకోవాలి. ఇతను నిత్య కృషి వలుడు. ఇప్పుడు జీవితం కాదు, ఇప్పుడు కూర్చున్నాడంటే ఆయన యువకుడి దగ్గర నుంచి, చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయి వచ్చింది. ఇంకోటి, ఇది ఈయనది కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జనసంఘం నుంచి వచ్చిన స్థానం ఇది, ఇప్పుడు వచ్చిన స్థానం కాదు ఇది.
మొత్తం ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా ఇట్ ఈస్ అ రాయల్ ట్రెండ్, రాయల్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్కి నిర్దిష్టమైన స్థానంలో ఉండి ఈరోజు ప్రతి ఒక్కరికి మార్గం. ఈరోజు మా అడ్వకేట్లకు అందరికీ గర్వకారణం ఏంటంటే ప్రతి అడ్వకేట్ కూడా కౌన్సిల్లో కూడా మార్గంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక నిర్దిష్టమైన స్థానం. ఆయన మాట అంటే గౌరవం, ఆయన మాట అంటే నిబద్ధత. ప్రతి ఒక్కరు వెల్ఫేర్ చేయడానికి, ప్రతి ఒక్క జీవిని ఒక దారిలో పెట్టడానికి, ప్రతి ఒక్కరికి ఒక మార్గం కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ద్వారా చేయడానికి. ఒకటి చెప్పాలి, ఆర్టికల్ 270 వచ్చిందంటే కారణం ఎవరు? బీజేపీ. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మన పతాకము భారతదేశ పతాకాన్ని మనము అఖండంగా ఎగరేసుకుంటున్నాం. మనం ఈరోజు ప్రతి ఒక్క స్థానాన్ని పీస్ అండ్ సెక్యూరిటీ మీద మనం పోరాడుతున్నాం. మేము అటువంటి చేసేది పోయి అసలు కాంగ్రెస్లో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అంటే వేరే దానికి స్టేట్ జమ్మూ కాశ్మీర్ డివైడ్ చేసి పారేషన్. అటువంటిది ఈరోజు నిలుపుకున్నాం. మనము ప్రతి ఒక్క స్థానాన్ని, ప్రతి ఒక్క సంకల్పాన్ని నిర్దిష్టమైన ఆలోచనతోటి తీసుకెళ్ళవాడే రామచంద్రరావు గారు.